ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లా ప్రజా ఆశీర్వాద సభ కోసం బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మినీ స్టేడియం గోడలు కూల్చివేశారు. కేసీఆర్ సభ కోసం వేలల్లో పట్టే స్టేడియంలో లక్షల్లో జన సమీకరణ చేపట్టారు. అందరినీ కూర్చోబెట్టడం కోసం బస్ షెల్టర్ గోడలు కూల్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూల్చిన వాటిని మళ్లీ నిర్మిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కలెక్టర్ పరిధిలో ఉన్న మినీ స్టేడియానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది తెలియాల్సిందే. కలెక్టర్ ను జీ తెలుగు న్యూస్ సంప్రదించగా అందుబాటులో లేరు. ఎవరి అనుమతితో కాంపౌండ్ వాల్ కూర్చారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా ప్రజా ఆశీర్వాద సభ కోసం బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మినీ స్టేడియం గోడలు కూల్చివేశారు. కేసీఆర్ సభ కోసం వేలల్లో పట్టే స్టేడియంలో లక్షల్లో జన సమీకరణ చేపట్టారు. అందరినీ కూర్చోబెట్టడం కోసం బస్సు షెల్టర్ గోడలు కూల్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూల్చిన వాటిని మళ్లీ నిర్మిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కలెక్టర్ పరిధిలో ఉన్న మినీ స్టేడియానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది తెలియాల్సిందే. కలెక్టర్ ను జీ తెలుగు న్యూస్ సంప్రదించగా అందుబాటులో లేరు. ఎవరి అనుమతితో కాంపౌండ్ వాల్ కూర్చారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, బీఆర్ఎస్ సభను నిర్వహించడం మనకు తెలిసిన విషయమే. ఇందులో భాగంగా కాంపౌండ్ వాల్ కూల్చివేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, గుడ్ ఈవినింగ్. అయితే ప్రజా ఆశీర్వాద సభ కోసం జగిత్యాలలో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపైతే రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కాంపౌండ్ వాల్ ఏదైతే వివేకానంద మినీ స్టేడియం సంబంధించిన కాంపౌండ్ వాల్ అయితే బీఆర్ఎస్ నేతలు అయితే కూర్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు దానికి ప్రజల సౌకర్యార్థం ద్వారాలు తెరిచామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు అధినేత కేసీఆర్ అయితే హాజరు కానున్న ఈ వేదికపై మాత్రం మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే గులాబీ కండువ కప్పుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా నియమించిన పరిస్థితిలో మాత్రం మినీ స్టేడియం కు సంబంధించి నిర్వహించే తలపెట్టిన ఈ బహిరంగ సభకైతే ప్రజల కోసం ఏకంగా కాంపౌండ్ వాల్ కూల్చే పరిస్థితి అయితే ఏర్పడింది. స్టేడియం చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ ను కూల్చివేసిన చేసి ద్వారాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా గొల్లపల్లికి సంబంధించిన గొల్లపల్లి రూట్ లో ధర్మారం బస్టాండ్ కు సంబంధించి బస్ షెల్టర్ గోడలను కూడా కూల్చివేయడం అయితే స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం తర్వాత కూడా కూల్చివేసిన చోట మళ్లీ నిర్మాణం జరిపి అధికారులకు అప్పగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా స్పోర్ట్స్ విభాగంపై ఆర్థిక భారం పడకుండా కూడా చూసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కాంపౌండ్ వాల్ కూల్చేత కోసం అనుమతులు ఎలా ఇచ్చారన్నది మొత్తం తర్జనా భర్జనాలో స్థానికంగా సాగుతున్నాయి. ఇటు ఏదైతే అధికారికంగా సంబంధించిన స్పోర్ట్స్ కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇటు వివేకానంద స్టేడియం ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటున్న పరిస్థితిలో ఎలా పరిధిలో కలెక్టర్ అయితే దీన్ని కూల్చేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ కూడా ఒక చర్చ అయితే స్థానికంగా కొనసాగుతుంది. ఇటు కలెక్టర్ అనుమతి ఇచ్చారా లేదా అని చెప్పేసి కూడా ఒక చర్చ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం మాత్రం మినీ స్టేడియం కాంపౌండ్ వాల్ కూల్చి వేసేందుకు అంటే సభ నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా కాంపౌండ్ వాల్ కూల్చి వేసేందుకు పర్మిషన్ వివరించారన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయినది. ఈ విషయంపై కూడా మనం జీ తెలుగు న్యూస్ ద్వారా జిల్లా కలెక్టర్ ను కూడా అడిగిన ఫోన్ లో సంపాదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ అయితే స్పందించలేదు. అయితే అందుబాటులో లేరు. అయితే అదే విధంగా మినీ స్టేడియం కాంపౌండ్ వాల్ ను పలు చోట్ల కూడా కూల్చివేయడంతో వల్ల కూడా దానికి పరిష్టత దెబ్బతింటుందన్నది కూడా ఓ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు ప్రజల రాకపోకల కోసం కూల్చివేసిన స్టేడియం గోడను కూడా తిరిగి నిర్మించినప్పటికీ కూడా మొదట ఎలా నిర్మిస్తారో అది అంత పటిష్టత ఉండే అవకాశం లేకుండా పోతుందన్నది వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం కాంపౌండ్ వాల్ ను పలు చోట్ల కూల్చివేసిన తీరు మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా
ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కట్టిస్తామన్న ఇది ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయో అవి తిరిగి కట్టించినప్పటికి కూడా ధర్మారం వైపు గొల్లపల్లి రోడ్డు వైపు ధర్మారం బస్ షెల్టర్ ను ఏ విధంగా నిర్మిస్తారనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఏదైతే ఉందో ప్రజా ఆశీర్వాద సభ సంబంధించి ఏదైతే కాంపౌండ్ స్టేడియంలో దాదాపు 12 నుంచి 15,000 వరకే జన సమీకరణ కెపాసిటీ ఉందని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సుమారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానికంగా ఏదైతే ఫంక్షన్ స్టేడియం ఉందో అందులో సుమారు 15,000 మంది పట్టే పరిస్థితిలో మాత్రం స్థానికంగా తొక్కిసలాటే జరిగే అవకాశం ఉందని కూడా ఒకటి ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనిపై కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా స్థానికంగా అయితే చర్చ కొనసాగుతుంది. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే 1,00,000 మంది జన సమీకరణ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కూడా 12,000 మంది కెపాసిటీ మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ నేతలు 1,00,000 మంది పైగా జన సమీకరణ చేస్తే అక్కడ ఏ విధమైన పరిస్థితి ఏర్పడుతుందో అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తమ ప్రజలకు ఇలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఏదైతే మినీ స్టేడియం సంబంధించి ఉందో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితిలో అతని ఆధ్వర్యంలోనైతే ఈ గోడలు కూల్చినట్టు కూడా ఓ ప్రచారం అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గోడలు నిర్మించినప్పటికీ కూడా అవి ఎంతవరకు నిలబడతాయి అన్నది కూడా కొంత ఆసక్తి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు గోడలు మొదట నిర్మించిన పటిష్టంగా కూడా అవి ఉండకపోవచ్చు అనే కోణంలో ఉంటుంది. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ స్థానికంగా వారికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినామని చెప్పేసి కూడా అట్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితిలో కనిపిస్తుంది. కానీ ఈ గోడ నిర్మాణం కూలగొట్టే ప్రజలకు సౌకర్యార్థం కూలగొట్టినామని చెప్పినప్పటికీ కూడా ఇటు బస్టాండ్ ను కూలగొట్టడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.